ఏంటి బావా, ఏదో ఒంటరిగా మాట్లాడాలన్నారు? చెప్పు బావా. అది మీకు నేను నిజంగా నచ్చానా? అయ్యో అయ్యో నేనేం అనలేదండి. పోవయ్యా, నాకు పెళ్లి వద్దు, ఏమీ వద్దు. నీ మీద ప్రేమ ఉండబట్టేగా ఆ రోజు ఆఫీస్లో రోజ్ ఇచ్చి విష్ కూడా చేశాను. ఏం లేదు మావా, ఉత్తరే మాట్లాడుతున్నా. అయ్యో ఇది పెట్టుకోండి. అబ్బా మీ కాళ్ళు పట్టుకుంటాను, దయచేసి అడగండి. బాడీ లవ్కు లేని వెయిటింగ్ ఏంటి? వీడితో ఫ్రెండ్షిప్ చేయకూడదు. ఏం చేస్తున్నారా? నేను కూడా అగ్రిమెంట్ లో సైన్ చేశా. ఏంటి? బావా, నా బంగారం చూడు బావా. చెప్పరా కామేశ్వర్, తమాషాగా ఉందా? వస్తున్నావా లేదు చెప్పు. మావా, చిన్న ప్రాబ్లం రా. అది త్వరగా రా, లేదంటే వెయిటింగ్ ఛార్జీ ఉంటుంది. చాలా సంతోషం అయ్యా. మామ అంతా సవ్యంగా జరిగింది కదా. నాకు చిన్న పని ఉంది, మిగతావన్నీ అమ్మ నాన్నతో మాట్లాడండి, నేను వస్తా. పాపా అల్లుడు, ఒక్క నిమిషం. పంతులు, రేపు మంచి రోజే కాదు చూడు. రేపు మంచి రోజేనండి. అయితే రేపే పెళ్లి ముహూర్తం పెట్టు. రెడీ చేయండి రా. అన్నయ్య గారు ఏమిటండి ఇది? నా మనసులో ఏదో గడిబిడిగా ఉంది. మంచి విషయాన్ని ఎందుకు వాయిదా వేయాలి? రేపే పెట్టుకుందాం. బావా, బంధువులందరికీ చెప్పొద్దా? చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు కదా. రేయ్ వస్తారు కదా, వస్తారు కదా. వస్తాం. అల్లుడు, రేపు వస్తావు కదా? వచ్చేస్తాను మామ. వస్తావు. అల్లుడు, హైదరాబాద్ ఎండ ఎక్కువ కదా, తిరిగి తిరిగి నల్లబడిపోయావు. ఈ చింతపండు వ్యాపారి పుట్టుకతోనే నలుపు. రేయ్ కొట్రా మేడం. బావా, అదరగొట్టేసప్పా. చింతపండు వ్యాపారి. అన్నా అన్నా ఏంట్రా? అల్లుడు వెనకాల కిటికీ తలుపులు పగలగొట్టి పారిపోయాడనా? రే వీరభద్ర, అన్నా వాడి లాక్కురారా. మొదలైందా? రే జగా, చాలా థ్యాంక్స్ రా, ఎలాగోలా అక్కడి నుంచి తప్పించుకున్నా. ఈ చింతపండుని చూస్తుంటే మీకంత సులగనైపోయిందా? పాపా భయపడకు, నేను వెంటనే వచ్చేస్తా. ఈడు చూపేం సరిగ్గా లేదే. అరే పెళ్ళామంటే అంత నేను ప్రేమరా? వచ్చేంత వరకు నువ్వు ఇది తీయకూడదు. రేయ్! ఆ? ఛీ, పోరా. ఆ, ఆ, రే రండ్రా. నా కడుపుని చెడబుట్టావురా. హ! వీడిని కనే కంటే 2 చింత చెట్లు లీజుకు తీసుకుండొచ్చు. ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్ని ఇవ్వండి. మేడం దొరికింది, డాక్యుమెంట్ దొరికింది. అల్లుడు అల్లుడు వెళ్ళొద్దు. ఎవరా వాళ్ళు? అల్లుడు సార్, మెసేజ్ ఇస్తావా? పెళ్లి కొడుకు పేరు? రే దయచేసి వాడి పేరు నా ముందు ఎత్తద్దురా, వాడి వల్లే నా జీవితం ఇలా అయిపోయింది. రేయ్, ఆ బ్లడీ ఫేస్బుక్ ని మళ్ళీ ఓపెన్ చేసి చూసావా? అదంతా ట్రై చేసి చూసాను రా, ప్రాబ్లం పెరుగుతూనే ఉంది. పెళ్లి కూతురు పేరు చెప్పండి. హే బాయ్స్, ఈ ప్రాబ్లం నా వల్లే స్టార్ట్ అయింది, సో నేను సాల్వ్ చేస్తాను. నేను ఒకసారి ట్రై చేస్తాను. ఏదో ఒకటి చేస్తా. ఫేస్బుక్ ఆన్ లోనే కదా ఉంది. రే బండి అక్కడ ఆపొద్దురా. ఏ పోలీసు రా. రేయ్, దేవుడి గురించి తప్పుగా మాట్లాడుకో. ఫస్ట్ టైం నీ జీవితంలోనే పోలీసులు వచ్చి వీళ్ళని అరెస్ట్ చేశారు. అది ట్రాఫిక్ పోలీసు. ఇది నీ కొత్త లైఫ్ లైన్ మ్యాన్. ఏయ్, ఏయ్, ఏమండి, చిన్న మన పిల్లలు అబ్బాయి బండి అక్కడ ఉన్నాడు. ఏమవుతుంది? వెళ్ళి పెద్దాలు తీసుకురా. ఎలా ఓరి పాపిస్తోడా,